కవిత ప్రస్తుతం బయటకు వస్తున్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆమె బయటకు వెళ్తూ ఉన్నారు. మాట్లాడతారేమో ప్రయత్నం చేద్దాం. కవిత గారు కాంగ్రెస్ పైన ఆమె స్పందించకుండానే వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె ఒక కార్యక్రమంలో షామీర్పేటలో మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి షామీర్పేటలో జరిగే ఒక బోనాల కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారు. అది పార్టీ తరఫున ఏర్పాటు చేశారో జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమం తెలియదు, కానీ ఒక బోనాల ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె అటెండ్ అవ్వడానికి ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. సో బ్యాక్ టు మీరు చెప్పిన విషయానికి వస్తున్నట్లయితే, కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళు పార్టీలో చాలా కేసీఆర్ మనస్తత్వం కానీ లేకపోతే కేసీఆర్ వ్యవహార శైలి కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ చూసినప్పుడు ఈ గ్యాప్ అంత షామీర్పేటలో ప్రోగ్రామ్ అంటున్నారు. చెప్పండి సత్య. షామీర్పేటలో ఏదో ప్రోగ్రామ్కి వెళ్తున్నారు అంటున్నారు కదా, అక్కడేగా కేసీఆర్ కూడా ఉండేది. సో అక్కడి నుంచి కేసీఆర్ని కలిసే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఫామ్ హౌస్ ఉన్నది అక్కడేగా? లేదు ఆ విషయం అయితే చాలా క్లియర్గా ఆమె చెప్పారు. లేదు ఆ విషయం అయితే కవిత ఇంతకుముందు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఎందుకు కేసీఆర్ని కలిసి అంటే ఈ ఒక్క విషయం జరిగితే కవిత వెళ్ళి కేసీఆర్ని కలిసి కూర్చొని మాట్లాడితే విషయం దాదాపు 50-60% తగ్గిపోతుంది. ఈమె ఆరోపణలు చేస్తున్న మిగతా వ్యక్తులతో కూడా కేసీఆర్ కన్విన్స్ చేయగలుగుతాడు. ఆ గ్యాప్ని, వాళ్ళకి కవితకు ఉన్నటువంటి విభేదాలని, మీరు ఏదైతే 3 షాడో ఫొటోస్ చూపిస్తున్నారో ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ షాడో ఫొటోస్లో ఉన్నటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి విభేదాలని కూడా క్లియర్ చేయగలుగుతారు. ఒకసారి కేసీఆర్తో మీట్ అయితే, కేసీఆర్తో కూర్చుంటే మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ మొత్తం అదే జరగట్లేదు. నా క్వశ్చన్ కూడా అదే. ఉద్యమ కాలంలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఉద్యమాన్ని నడిపించారు, ఉద్యమాన్ని ఎంత బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు, రాష్ట్రాన్ని సాధించారు, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. ఇన్ని చేసిన ఆయన ఇప్పుడు సొంత ఇంట్లో వచ్చిన ఈ ఇష్యూని ఎట్లా ట్యాకిల్ చేసే పరిస్థితి ఉంది ప్రస్తుతం? ఇప్పుడు ఆయన అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నారు అండ్ క్రియాశీలకంగా అంత యాక్టివ్గా లేరు. అఫ్కోర్స్ మొన్న ఒక మీటింగ్ పెట్టారు, అద్భుతమైన మీటింగ్ పెట్టారు, అంత ఓకే. బట్ ఇప్పుడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసే పరిస్థితి కనిపిస్తోంది కేసీఆర్ దగ్గర? హ్యాండిల్ చేయగలగాలి అంటే, హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఎలా అయినా సత్య హ్యాండిల్ చేయాలి అనుకుంటే, కేసీఆర్ నిజంగానే ఈ ఇష్యూకి పులి స్టాప్ పెట్టాలి అనుకుంటే, ఈ ఎపిసోడ్ని ముగించాలి అనుకుంటే పెద్ద విషయం కాదు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడవచ్చు, లేదా ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు, ఓ సీరియస్ వార్నింగ్ ఇవ్వచ్చు, పార్టీలో ఎవరు లైన్ దాటి మాట్లాడొద్దు అంటూ ఒక మాట చెప్తే ఖచ్చితంగా అదే చెప్తున్నాను. అదే చెప్తున్నాను. అంటే కేసీఆర్ కనుక హ్యాండిల్ చేయాలి అనుకుంటే పెద్ద విషయం కాదు, కానీ హ్యాండిల్ ఎందుకు చేయట్లేదు, ఆయన ఎందుకు దీన్ని ఈ ఇష్యూ మధ్యలోకి రావట్లేదు, ఎందుకు బహిరంగంగా దీనిపైన స్పందించట్లేదు అనేది ఇప్పుడు పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, అందరిలో ఉన్నటువంటి అనుమానం. ఆయన పట్టించుకోవట్లేదా, లేదా ఏం జరుగుతుందో చూద్దామనుకుంటున్నారా, లేకపోతే మీరన్నట్టుగా ఎవరికి కోపం వస్తుంది, వీళ్ళ సైడ్ మాట్లాడుతా వీళ్ళ కోపం వస్తుంది, అవతల వైపు హట్ అవుతారు, లేకపోతే అవతల వైపు తీసుకుంటే వీళ్ళు హట్ అయ్యి పార్టీ నుంచి బయటకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సెన్సిటివ్ లైన్లో ఆయన ఆగిపోయారా? దీన్ని అర్థం చేసుకోవాలి. కేవలం కేసీఆర్ ఒక పార్టీ అధినేతగానే మాత్రమే దీన్ని చూడొద్దు. ఒక కుటుంబ పెద్దగా, కుటుంబంలో జరిగినటువంటి సమస్యను ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తారో, ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అలాంటిది ఇది కొంచెం పెద్దది అనుకోవచ్చు. అలాంటి ఒక కుటుంబ పెద్దగా ఎలా ఆలోచిస్తారు, అంత ఈజీగా ముందుకొచ్చి మిగతా నేతల్లాగా చర్యలు తీసుకోలేరు, అంత ఈజీగా ముందుకొచ్చి సీరియస్గా వార్నింగ్ ఇవ్వలేరు, హద్దులు దాటొద్దు అని చెప్పలేరు ఎవరికి. సో ఇదంతా కూడా ఆయనకుండేటువంటి పరిధి, ఆయనకుండేటువంటి కొంత సెన్సిటివ్ లైన్ అని చెప్పొచ్చు. సో ఇంతకుముందు చెప్తానన్న విషయం, మీరు వేస్తున్నటువంటి 3 ఫొటోస్ షాడో ఫొటోస్, ఆ షాడో ఫొటోస్లో కవితను ఎవరికి టార్గెట్ చేశారు, ఎవరిని టార్గెట్ చేశారు అంటూ కొన్ని క్వశ్చన్స్ మీరు రేజ్ చేశారు. నిజంగా ఆ 9 క్వశ్చన్స్లో ముగ్గురికి తగిలే విధంగా అంశాలు ఉన్నాయి. ముగ్గురికి తగిలే విధంగా పాయింట్ టు పాయింట్ చెప్పాలనుకుంటే, ముందుగా ఉన్న ఒక ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్కి చాలా సన్నిహితులు, కేసీఆర్ దగ్గరే ఉంటారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సో కేసీఆర్కి తనకు గ్యాప్ తీసుకొస్తుంది అలాంటి వ్యక్తులు, కేసీఆర్ దగ్గర ఉండే వ్యక్తులు అనేది ఆమె ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఆ లెటర్ బయట పెట్టింది వాళ్ళే, కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నారంటూ కొన్ని అర్థం వచ్చేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక రెండోది, చాలా బాహాటంగానే చేస్తున్నటువంటి విమర్శలు, నన్ను కామెంట్ చేశారు, లేకపోతే నా మీద సోషల్ మీడియాలో కావాలనే రాంగ్ కామెంట్స్ చేపిస్తున్నారు, ఇంటి బిడ్డ పైన కావాలని ఇలా ఒక పెయిడ్ ఆర్టిస్టులతో విచిత్రమైనటువంటి కామెంట్ చేపిస్తున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, అంటే సోషల్ మీడియాలో అలాంటి కామెంట్ చేస్తున్నారు, మిస్బిహేవ్ చేసేటువంటి కామెంట్ చేస్తున్నారు అనేది
ఒకరిపైన చేస్తున్నటువంటి ఆరోపణ. ఇంకొక బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఆసుపత్రికి ఓపెనింగ్కి వెళ్ళారు, బీజేపీకి సంబంధించినటువంటి నేత ఆసుపత్రికి ఓపెనింగ్కి ఒక ఇన్వైటీగా గెస్ట్గా వెళ్ళారు అనేది ఇంకొకరి మీద చేస్తున్నటువంటి ఆరోపణ. సో ముగ్గురు మీద ఆమె ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు అందరిపైన ఆల్మోస్ట్ ఆరోపణ చేస్తున్నారు. ఆమె వదిలేసింది ఒక కేసీఆర్ని మాత్రమే. కేసీఆర్ స్టిల్ నాకు దేవుడే, కేసీఆర్ నాకు హీరోనే, కేసీఆర్ లేని నేను లేను. లక్షల మంది కేసీఆర్కు సంబంధించినటువంటి ఉద్యమం టైంలో కేసీఆర్ చేసినటువంటి ఉద్యమంలో ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందులో నేను ఒక్కదాన్ని. ఆయన కూతురిగా నన్ను చూడకండి, ఆయన ఫాలోవర్గా నన్ను చూడండి, ఆయన వెల్ఫిషర్గా నన్ను చూడండి. నేను బాధపడుతున్న విషయం నన్ను టార్గెట్ చేశారనే దానికంటే ఆయనకు గవర్నమెంట్ నోటీసులు ఇచ్చినప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి ఆయన ఒక ఉచ్చులోకి బీసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు పార్టీ సీరియస్గా స్పందించట్లేదు, ఎందుకు ట్విట్టర్కే పరిమితం అవుతుంది, రోడ్ల మీదకి ఎందుకు రావట్లేదు, ఆందోళనలు ఎందుకు చేయట్లేదు, కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి ఈ కుట్రను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అదే ఇంకొక నేతకు చిన్న నోటీస్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెప్తారు, ఇంకొక నేతకు మీద కేసులు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి హైదరాబాద్లో నిరసనలు చెప్తారు. కానీ పార్టీకి ఆయు పట్టైనటువంటి పార్టీకి కేంద్ర బిందువైనటువంటి కేసీఆర్ మీద ఇలాంటి రియాక్షన్ ఎందుకు ఉంటుంది అనేది ప్రశ్నిస్తాం. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ అప్డేట్స్ అందించినందుకు. సో చూశారు కదా, సో ఏం జరుగుతోంది కుటుంబంలో, పార్టీలో నెట్ట నిలువున చీలిక ఏదైనా వస్తోందా? చిన్న గాలివానగా మొదలైంది, ఇది తుపానుగా మారింది. తుపాను పెద్ద అగాధాలను సృష్టించింది. అయితే ఆ తుపాను కేసీఆర్ తలుచుకుంటే టీ కప్పులో తుపాను అవుతుంది అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు కూడా లేకపోలేరు. అలానే పరిణమిస్తుందా, లేకపోతే అది మరింత తీవ్ర రూపం తాలుస్తుందా?